జిల్లా జీసీసీలో మిస్టరీ. ఈ నెల 21 నుంచి HK6 టీవీ బృందం మననూరు జీసీసీ గిరిజన కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలో జరిగే అవకతవకల్ని స్వయంగా మేనేజర్ని ప్రశ్నించగా మేనేజర్ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. HK6 టీవీ బృందం జరుగుతున్న అక్రమాలను RM దృష్టికి తీసుకుపోగా వారు తక్షణమే DMని స్వయంగా ఎంక్వైరీ చేయమని ఆదేశించారు. ఆరోపణ ఉన్న జీసీసీ మేనేజర్ సంతోష్ కుమార్ ఎంక్వైరీ ఆఫీసర్ అయిన DM కారులో హైదరాబాద్ నుండి రావడం గిరిజనులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మననూరు జీసీసీ బ్రాంచ్ ఏటూరు నాగారం డివిజన్ కు చెందినది. దీనికి అదే డివిజన్ నుండి విచారణ నిమిత్తం DM ప్రతాప్ రెడ్డి రావడంతో ట్రైబల్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల కొనుగోలులో కోట్ల రూపాయలు గల్లంతు. ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని 183 గిరిజన విద్యాసంస్థలకు ఇక్కడి నుండి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. జీసీసీ అక్రమాలు చేసిన మేనేజర్ సంతోష్పై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు గతంలో కామారెడ్డి జీసీసీలో విధులు నిర్వహిస్తున్న సంతోష్ కుమార్ని వాంటెడ్గా మననూరు జీసీసీలోకి రప్పించడం జరిగింది. జీసీసీ అధికారులలో ప్రశ్న మొదలైంది. టెండర్లు 2 నెలలకు ఒకసారి ఉన్నప్పుడు సంవత్సరమైనా టెండర్లు వేయలేదు. 90% జీసీసీ వస్తువులు కొనకపోవడంతో హాస్టల్స్ వాళ్ళు బయటనే కొంటున్నారు. జీసీసీలో చెక్ పవర్ ఒక మేనేజర్కి ఇవ్వడంతో అవినీతికి పగ్గాలు, పేమెంట్ పవర్ మేనేజర్కు ఉండడంతో తనకు అనుకూలం ఉన్నవారితోనే మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుంది. రిటైర్డ్ ఉద్యోగి సాయిబాబాకు 4 ఏళ్లలో అధిక సంఖ్యలో చెక్కులు ఇష్యూ చేసినట్టు ఉన్నాయని సభ్యులు అనుకుంటున్నారు. తక్కువ ధరకి సరుకులు కొన్నారు, ఎక్కువ ధర బిల్లులు పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 1 లక్షకు పైగా ఖరీదు ఉంటే అది నాన్ టెండర్ వాళ్లకు అర్హత లేదు. కేవలం 10 నుండి 30 వేల లోపల ఖరీదు ఉంటే కొనుగోలు చేయొచ్చు. గవర్నమెంట్ జీవో ప్రకారంగా 1 లక్షకు పైగా ఉంటే ఈ టెండర్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం. ఎంక్వైరీ చేస్తున్న సమయంలో ప్రమోషన్ కమ్ బదిలీ చేస్తున్నట్లు ఆర్డర్స్ వచ్చాయని DM చెప్పడంతో ఈ యొక్క ఎంక్వైరీ చర్చించే అవకాశం లేకపోయిందని, కానీ DGMగా ప్రమోషన్ వచ్చిన కారణంగా హైదరాబాద్ నుండి ఈ కేసును వదలను, దీన్ని తీవ్రగతి చూస్తానని వారు తెలియజేయడం జరిగింది. PO దృష్టికి తీసుకెళ్లగా సెక్రటరీ దృష్టికి నేను తీసుకెళ్తానని, ప్రస్తుతం మీరు విచారణ చేయండి అని PO DM ప్రతాప్ రెడ్డితో అన్నారు అని